సందర్భంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. కానీ మనం కలుసుకున్నది మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి మాత్రం తెలుసు. ఇలాంటి సందర్భాల్లో గడిచిన నిన్నటి గురించి ఒకరికొకరం తెలుసుకోకుండా రానున్న రేపటి గురించి ఏం మాట్లాడుకోగలం? మొదట స్కూలింగ్ అండ్ కాలేజ్ వైజాగ్లోనే. దెన్ ఫర్ అబౌట్ ఎ ఇయర్ ఐ వెంట్ అబ్రాడ్. కొన్నాళ్ళు జర్నలిజం చేశాను, ఆ తర్వాత లిటరేచర్. బేసికల్గా నన్ను నేను వెతుక్కున్నాను. మా అన్నయ్య అంటుంటాడు నేను కొంచెం ఎమోషనల్ అని, బిజినెస్కి సంబంధించి. ప్రేమగా నన్ను ముత్తబ్బాయి అంటాడు. కాలేజీలో ఒక అమ్మాయితో ఇష్టం ఉండేది, నా క్లాస్మేట్. మా ముందు బెంచ్లో కూర్చుని ఉండేది. ఎన్నోసార్లు మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ ధైర్యం సరిపోలేదు. అది నా మంచికే. తర్వాత ఎప్పుడో తెలిసింది తనకు అంతకుముందు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని. ఫ్రెండ్స్తో కలిసి స్మోక్ చేసేవాడిని. ఒకసారి మా వదిన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు తనకి మాట ఇచ్చాను, ఇంకెప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ చేయనని. ఈ విషయం మా నాన్నగారికి కూడా తెలీదు. కానీ మిమ్మల్ని చూడగానే చెప్పాలనిపించింది. వదిన చెప్పింది మీరు ఎక్కువగా చదువుతారని. మీ ఫేవరెట్ బుక్స్ ఏంటి? విశ్వనాథ్ గారి ఏకవీర, వేయి పడగలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఊర్వశి, కృష్ణపక్షం. ఆల్ ఇన్ తెలుగు, రైట్? వీటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు స్పిరిచువల్ బుక్స్ కూడా చదువుతారు కదా? ఐ మీన్ ఆధ్యాత్మికం. యా, ఎక్కువగా చదువుతారనుకుంటా. మీరు ప్రార్థనలు చేస్తుంటారా? ఐ మీన్ దేవుణ్ణి ఏదైనా కోరుకోవటం, ఆయన ఇస్తాడని నమ్మటం. డూ యూ బిలీవ్ ఇన్ ఇట్? కొన్ని విషయాల్లో నాకు నమ్మకం ఉంది. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. టీ చల్లారిపోతుంది, ఇంకో కప్పు. అక్కర్లేదు. మీరు నన్ను ఏమీ అడగరా? ఆ అమ్మాయి గురించి ఏదైనా? అన్నిటికీ జవాబు దొరికింది. కావాలంటే మనం ఇంకోసారి కలుసుకోవచ్చు. సరే, అయితే మనం వెళ్దామా? సో ఖాయమేగా? దానికంత సిగ్గెందుకు? చెప్పచ్చుగా ఖాయమే. కుదరా కుదరా, 1 సెకండ్ విను. ఐ థింక్ మేము ఇంకో 2 సార్లు కలవాలి తన కోసం. కన్నీలం మర్ది గారు. వదిన, ఈమె పూర్ణిమ వాళ్ళ అమ్మగారు. ఈయన ఖాయం. నిజంగా? ప్రేమెక్కడా? కంగ్రాట్స్. థ్యాంక్స్. హరిశ్చంద్ర గారు, శుభస్య శీఘ్రం. నిల్చొనే ఉన్నారే, కూర్చోండి. కృష్ణకాంత్ గారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మీరు కూడా ఒక్కసారి మీ అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి. తనకి ఇష్టమైతే వీలైనంత త్వరగా ఆమెను మా ఇంటి కోడలను చేసుకుంటాం. బంగారు, బుజ్జి, వాళ్ళంతా ఖాయమన్నారు. బంగారు, నీకు ఇష్టమే కదమ్మా? నాన్నగారు, అక్కకి ఇష్టమే. మీరు మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకున్నారా?
ఇంకోసారి మాట్లాడుకుంటారా? అక్కేమందో తెలుసా, బావగారు అన్నీ మీ లక్షణాలే అంది. పిచ్చి పిల్ల. హరిశ్చంద్ర గారు మీరు కూర్చోండి కూర్చోండి. అవును, మీ గ్లాస్ అక్కడ. తీసుకుంటా. చిన్నబాబు గారు అమ్మగారు పిలుస్తున్నారు. ఓకే, ప్లీజ్ ప్లీజ్. ఏమిటి? వాళ్ళన్నీ సిద్ధం చేసుకుని వచ్చారు. ఇవాళ నిశ్చితార్థం చేయాలంటున్నారు. గొప్పింటి సంబంధం అని చెప్తున్నారు. అన్ని విషయాలు ముందే మాట్లాడుకోండి. అంత దోచిపెడితే నేను ఒప్పుకోను. ఇంకా మన అమ్మాయి పెళ్లి చేయాలి. ఏమిట్రమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కృష్ణకాంత్ గారు లోపలికి రావచ్చా? ఆయన వచ్చారు. రండి రండి. చెల్లెమ్మ మధ్యలో కలగజేసుకుంటున్నందుకు క్షమించాలి. ఈ రోజు మన రెండు కుటుంబాలు ఒకటవబోతున్న సమయంలో మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకూడదు. పైసా కట్టం అక్కర్లేదు. మా వాణ్ణి మీ అల్లుని చేసుకోండి. తను మా కోడలైతే చాలు, ఇంకేం అక్కర్లేదు. వీళ్ళు ప్రపంచపు బెస్ట్ జంట. తాత ఆంటీ కాదు, పిన్ని అని పిలువు. సడన్ గా ఆంటీ నాకు పిన్నలా అయింది. మీ బాబాయ్ మా అక్కని ఇష్టపడ్డాడు కాబట్టి నీకు పిన్నండి.